యేసుక్రీస్తు శక్తిగల నామంలో మీ అందరికీ శుభములు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఎలా ఉన్నారు? మరి గతించిన దినమంతా కూడా ఆయన రెక్కల నీడలో నిన్ను నన్ను మనందరినీ కాపాడి మరొక నూతనమైన దినములో మనం ప్రవేశపెట్టిన విధానాన్ని బట్టి మరొకసారి ఆయనకి వందనాలు చెల్లించుకుంటున్నామండి. మరి ఈ దినము దేవుడు మనకిస్తున్న వాగ్దానము యెషయా గ్రంథము 30వ అధ్యాయము 19వ వచనం. ఆయన నీ మొర విని నిశ్చయముగా నిన్ను కరుణించును, ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరం ఇచ్చును. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఇందులో ఆదరణకరమైన మాట ఏంటంటే, నువ్వే పరిస్థితుల గుండా ప్రయాణం చేసి ఎక్కడ ఉన్నా, మరి ఏ స్థితిలో ఉన్నా, మరి నువ్వు ఎక్కడ ప్రార్థన చేస్తున్నప్పుడు కానీ ఆయన్ని వేడుకుంటున్నావో, ఆయన మాటలో మరి ఆయన ప్రార్థన చేయడానికి వేడుకుంటున్నావో, ఎక్కడున్నావో, అరణ్యం గుండా ఉన్నా, ఎక్కడ ఉన్నా, లోయల్లో ఉన్నా, కొండల్లో ఉన్నా, గుట్టల్లో ఉన్నా, నువ్వే ప్రాంతం గుండా మరి నువ్వు ప్రార్థన చేసినప్పటికీ ఆ ప్రార్థన నేను ఆలకిస్తున్నాను, నేను కరుణిస్తున్నాను, నీకు ఉత్తరం ఇస్తాను, నీ ప్రార్థన నేను వింటున్నానని ఇలాగా ఆదరణకరమైన మాటల ద్వారా దేవుడు వాగ్దానం రూపంలో మనకి బయలుపరుస్తున్నాడు అనమాట అండి. మరి చిన్న వాగ్దానం మరి ధ్యానించుకోవాలి, మైండ్లో పెట్టుకుని అలా ధ్యానించుకున్న పక్షంగా మరి దేవుడు వాగ్దానానికి ప్రతిఫలాలు నెరవేర్పులు కలిగిస్తాడనమాట. ఇప్పుడు కూడా వాగ్దానాలు ఎత్తుపట్టుకుని ప్రార్థన చేస్తే ఆ వాగ్దానానికి ప్రతిఫలం మనం పొందుకోగలం అనమాట. నమ్మాలి, విశ్వసించాలి వాగ్దానం. మరి వాగ్దానం రూపంలో, బైబిల్ అధ్యాయాల రూపంలో, సేవకుల రూపంలో, ఎవరి రూపంలోనైనా మాట్లాడతానని అంటున్నాడు కదా. మరి ఒకవేళ నీతో రేయి మొదటి జమ్ము ఈ వాగ్దానం ద్వారా మాట్లాడుతున్నాడేమో, నమ్మాలి కదా, విశ్వసించాలి కదా. మరి దేవుడిని అడుగు, వేడుకో, మరి నీ ప్రార్థన వినగానే వెంటనే నీకు ఉత్తరం ఇస్తానని మాట ఇస్తున్నాడు, వాగ్దానం చేస్తున్నాడు, అనేక రకాలుగా నీకు ప్రామిసులు చేస్తున్నాడు. మరి ఎలాంటి స్థితిలో పడిపోయినప్పటికీ నేను లేవనెత్తుతానని మాట ఇస్తున్నాడు. మరి ఈ దినమంతా ఈ చిన్న వాగ్దానం మైండ్లో పెట్టుకుని ధ్యానించుకుంటూ ఉంటే ఆ దినం రావాల్సినవి దీవెనలు, ఆశీర్వాదాలు ఖచ్చితంగా నువ్వు చూడగలవు, పొందుకోగలవు అనమాట అండి. మరి నువ్వే కదా, నీ బిడ్డలు కూడా పొందుకుంటారనమాట అండి. మరి ఈ చిన్న వాగ్దానం నీ ఫ్రెండ్ సర్కిల్లో పంపండి. అలా పంపడం వల్ల చదివిన వారు దీవించబడతారు, మీరు ఆశీర్వదించబడతారు. మరి ఈ దినమంతా ఈ వాగ్దానము నీ పక్షంగా, నా పక్షంగా, మనందరి పక్షంగా నెరవేర్పు కలగాలని కోరుకుంటూ గాడ్ బ్లెస్ యూ.